హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇవాళ చికెన్ అండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. దీనికి మంచి చికెన్ కడిగేసి పసుపు ఉప్పు పట్టించి పక్కన పెట్టానండి. తర్వాత పొయ్యి మీద బండి పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు మంచిగా వేగినాయండి. వేగిన తర్వాత ఇదిగో ఉల్లిపాయలు దోరగా వేగినాయండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో కొంచెం కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసిన తర్వాత ఇదిగో చూడండి, ఉప్పు కూడా సరిపడా పసుపు ఉప్పు కలిపి పెట్టానండి. ఇదిగో ఇప్పుడు బాగుందండి. ఇది ఇలా ఉడుకుతుంది. ఇది ఇలా ఉడుకుతుందండి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా మంచిగా దగ్గరికి వచ్చినాక దీన్ని పసుపు ఉప్పు కలిపి పెట్టాను కదా, ఆయిల్ వేసేసి పొయ్యి మీద జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేగి నాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదా, కొంచెం కరివేపాకు వేసాను. ఇవి మంచిగా నూనెలో మగ్గనివ్వాలండి. నూనెలో మగ్గిన తర్వాత దీని మీదకి ఇప్పుడు మూత పెట్టేస్తానండి. నూనెలో మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇదంతా బాగా ఈ ఆయిల్ అంతా దీంట్లో వాటర్ వచ్చేసిద్ది. ఇప్పుడు చికెన్లో ఈ వాటర్ అంతా ఇనిగిపోయిన దాకా మనం ఉందాము, నూనెలో బాగా మగ్గనిద్దాము. మగ్గిన కూర చాలా టేస్టీగా అనిపించిందండి. తర్వాత ఒక పొయ్యి మీద ధనియాలు చెక్క లవంగా వేపుకుందాం. ఎండు కొబ్బరిని కాల్చుకుందామండి. కాల్చేసి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టినాక ఈ కూరుడికి కారం వేసిన తర్వాత దీని ప్రాసెస్ బాగా ఇంకా మళ్ళీ చూపిస్తానండి. దీన్ని ఎలాగ చేయాలో ఏందో అన్నీ చూపిస్తాను. ఈ లావు పీసులు అండి, చూడండి ఒక పీస్ ఎంతలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో దీంట్లో కొంచెం ఆవాలు కూడా వేసానండి. కూర మంచి స్మెల్ వచ్చిందని కొద్దిగా వేయలేదు, ఎక్కువ వేయలేదు. చూడండి బాగుందా ఫ్రెండ్స్? ఇది ఫ్రైలాగా చేయాలని ఇప్పుడు ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఫ్రై ఏమి కాదు, గ్రేవీ లాగానే వండుతాను. చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకోండి, ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చింది ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా వండుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండితే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.